నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వినాయక నవరాత్రి ఉత్సవాలలో నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్పీ కాలనీ తిరుమల నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫీస్ ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయకుని నిమజ్జనం చేస్తున్న సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అమరేందర్ బాబు, పూజా నిర్వహణ ప్రధాన అర్చకులు శివరామయ్య శర్మ మాట్లాడుతూ కాలనీ తిరుమల నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పడిన నాటి నుండి ఇది రెండవసారి వినాయకుడిని నిలబెట్టడమన్నారు. ఈసారి భక్తులు దాతలు ముందుకు వచ్చి అసోసియేషన్ ఆవరణలో షెడ్ నిర్మాణం చేసుకోవడం జరిగిందన్నారు. 5 రోజులు వినాయకుని పూజా కార్యక్రమంలో కాలనీ నుండి ప్రజలు భక్తులు ఉత్సాహభరితంగా పాల్గొన్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా దాతలను ప్రత్యేకంగా సన్మానించారు. వినాయకుని నిమజ్జన కార్యక్రమం సాయంత్రం 4:30 గంటలకు ఉంటుందని, అలాగే లడ్డు వేలం పాటలో కూడా భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః. తిరుమల నగర్ రెసిడెన్షియల్ ఓనర్స్ అసోసియేషన్ వారిచే నిర్వహించబడుతున్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు 5వ రోజు. ఈరోజు వరసిద్ధి వినాయక స్వామి వారికి మహాన్నదాన కార్యక్రమం. మరి వరసిద్ధి వినాయక స్వామి వారు 5 రోజులు కూడా అత్యంత వైభవపేతంగా భక్తులందరి చేత పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని ఈరోజు నిమజ్జనానికి సిద్ధమయ్యారు. మహాన్నదాన కార్యక్రమం జరుగుతోంది. ఈ 5 రోజులు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేసినటువంటి తిరుమల నగర్ అసోసియేషన్ కమిటీ వారికి, అలాగే అఖండ భక్త జనానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఆదౌ పూజ్యో గణాధిప, మరి విఘ్నాలకు అధిపతి గణపతి. ఆ గణపతిని కనుక ఏ పూజా కార్యక్రమం చేసినా, ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా గణపతిని కనుక పూజ చేస్తే సర్వ విఘ్నాలు తొలగి ఆ కార్యక్రమం సఫలీకృతమవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. విఘ్నాధిపత్య కథ కూడా మనందరూ కూడా చెప్పుకున్నాం. మరి ప్రతి ఏటా గణపతి చతుర్థి నాడు మొదలుపెట్టి 9 రోజులు కూడా ప్రతిరోజు అనేక కార్యక్రమాలు, ప్రతిరోజు స్వామివారికి పూజా కార్యక్రమాలు, గరికతో అభిషేకాలు, పంచామృతములతో అభిషేకాలు, సకల పువ్వులతో అభిషేకాలు అన్నీ కూడా జరిపిస్తూ ఉంటారు. అలాగే ఏకాదశి రుద్రాభిషేకాలు కూడా జరిపిస్తూ ఉంటారు. మరి ఈ విధంగా వరసిద్ధి వినాయక స్వామి వారి వరసిద్ధి వినాయక స్వామి వారి కూడా మరి పూజా కార్యక్రమాలు నగర్ సాయంకాలం 6 గంటలకి మరి నిమజ్జన కార్యక్రమాన్ని తలపెట్టారు. కావున 50 మంది భక్తజనులందరూ కూడా ఈ తిరుమల నగర్ అసోసియేషన్ వారు నిర్వహించిన ఈ వరసిద్ధి వినాయక స్వామి వారి పందిరి వద్దకు వచ్చి సకుటుంబ సపరివార సమేతంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి కృపా కటాక్షాలు పొందుతారని, ప్రతి ఏటా ఈ వరసిద్ధి వినాయక స్వామి వారి నవరాత్రులు జరుగుతాయని తెలుపుకుంటూ మరి అఖండ భక్తజనానికి, అలాగే అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ 5 రోజులు కూడా పూజలు అందించినటువంటి తిరుమల నగర్ రెసిడెన్షియల్ ఓనర్స్ అసోసియేషన్ కమిటీ వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు తిప్పాపట్టు శివరామయ్య శర్మ. ధన్యవాదాలు. ఎలక్షన్ జరిగింది. మేమైతే మేనిఫెస్టోలో దానికంటే ఎక్కువనే పనిచేసుకుంటూ ఈ గణేష్ మండపం కూడా ఈసారి 2వసారి వినాయకుడు పెట్టడం జరిగింది. పోయినసారి కూడా ఘనంగా చేసుకున్నాం కాలనీ వాళ్ళ అందరి సహకారంతో. ఇప్పుడు కూడా మేము కాలనీ అభివృద్ధితో పాటు గణేష్ మండపం కూడా ఈ ఒక 10-12 మందితోటి డోనర్స్తోటి పర్మనెంట్గా చెట్టు కూడా కట్టుకోవడం జరిగింది. దీనికి అందరూ సహకారం కస్టమర్స్ అందరం కూడా అనందమ్మం లాగా ఏ కన్మిషన్ లేకుండా మేము ఒకరితో అర్థం చేసుకుంటూ ముందు తీసుకుపోతున్నాము. కానీ డెవలప్మెంట్లో కానీ కాలనీ ప్రజల అవసరాలకు కూడా కరెంట్ కానీ డ్రైనేజ్ కానీ ప్రతి సమస్య కూడా మేము వెంబడే యాక్టివ్ అయ్యి వాళ్ళ సమస్యలు తీసుకుంటూ మేము మా కాలనీ సమస్యలు కూడా మేము ముందు తీసుకుపోతున్నాము. మా గవర్నమెంట్కి సహకరిస్తే ఇంకెన్నో డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తుంటే గవర్నమెంట్ మారింది. ఇంతవరకు ప్రభుత్వం తరఫున డెవలప్మెంట్ కాలేదు. ఇప్పటిదాకా గవర్నమెంట్ కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము.
దీనికి మా అమరేంద్రబాబు సెక్రటరీ, మా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా ప్రయత్నం చేసుకుంటూ ఈ కమిటీని ముందుకు తీసుకుపోతున్నారు. ఈ ఎండాకాలం ఇట్టే జరగాలని ఆ వినాయకుడిని కోరుకుంటూ ఆయన ఆశీస్సులు మా అందరి మీద ఉండాలి, మా కుటుంబాల మీద ఉండాలి, కార్మిక ప్రజల మీద ఉండాలని చెప్తూ గణేష్ మహారాజ్కి జై. జై బోలో శ్రీ గణేష్ మహారాజ్కి జై. మరి కాలనీ ప్రజలందరూ సహకారంతో గత సంవత్సరాల కాలం క్రిందట ఎన్నుకోబడిన మా కమిటీ ప్రెసిడెంట్ మల్లేష్ గారు, సెక్రటరీ అమర్బాబు, మా టీం మెంబర్స్ అందరూ ఎంతో నమ్మకంతో మమ్మల్ని గెలిపించిన కాలనీ ప్రజలకి ఏమాత్రం లోటు లేకుండా, ఏమాత్రం వాళ్ళ అంచనాలకి తగ్గకుండా ప్రతి కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తున్నాము. మరి ఈ కార్యక్రమం చేయడానికి, ప్రతి కార్యక్రమం చేయడానికి కాలనీలో ఉన్న ప్రజలు మాకు ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగాయి, దాన్ని ప్రెసిడెంట్ గారు వివరించారు. మరి ఈ గణేష్ ఉత్సవాలను మాత్రం ఇది రెండోసారి మేము చేయడం, కానీ ఏ ముహూర్తాన మేము ఈ గణేష్ ఉత్సవం మొదలుపెట్టామో ప్రతి ఒక్కరూ లేదు కాదు అనకుండా ముందుకొచ్చి ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. మరి ఆ స్వామివారి దయతోటి కాలనీలో ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ముందు కూడా మా కమిటీ సహకారంతో, కాలనీ ప్రజల సహకారంతో ఇంకెన్ని మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ స్వామివారి కృప అందరి మీద ఉండాలని కోరుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ. వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఈ ప్రతి ఒక్కరికి మేము చేసే కార్యక్రమాలు ఎంతో ఈ సంవత్సర కాలంలో ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. మా ప్రెసిడెంట్ గారు కానీ, మల్లేష్ గౌడ్ గారు కానీ, మా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారు, చంద్రశేఖర్ గారు, మా కమిటీ సభ్యులందరూ ప్రతి ఒక్కరు ఒక కోఆర్డినేషన్ మీద, ఒక మాట మీద మేమందరం ఒక జనరల్ బాడీ మీటింగ్ కానీ, మీ ఎవరి మంత్ మీటింగ్లు కానీ, ఇప్పుడు పర్మనెంట్గా గణేష్ గురించి మేము పర్మనెంట్గా 4 lakhs పెట్టి పర్మనెంట్ షెడ్ ఉన్నది ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి ఈ అవకాశాన్ని, ఈ షెడ్ మీకు ఫంక్షన్లకు కానీ దీనికని ఉపయోగపడేలాగా, మీ అందరికీ ఉపయోగపడేలాగా షెడ్ ఏర్పాటు చేసాం. పోయిన సంవత్సరంలాగా ఈ సంవత్సరం, 2వ సంవత్సరం కూడా గణేష్ని మేము ఏర్పాటు చేసుకుని ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం ఎంతో ఘనంగా ఏర్పడడం జరిగింది. ఇట్లాగే మేము మీ అందరి సహకారంతో, కాలనీవాసులు ప్రతి మనుషుల సహకారంతో ముందుకి మీ అందరూ సహకరించాలని మేము కోరుచున్నాం. ప్రతి ఒక్కరికి తిరుమల నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.